హైదరాబాద్ చెంపాపేటలోని శ్రీ త్రివేణి పాఠశాల ఫ్యూజియన్ ఫిస్టా 2025 యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్ను ఘనంగా న్యూ హారిజన్ బ్లాక్లో నిర్వహించారు. ఫ్యూజియన్ ఫిస్టా 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాలవరపు బాలలత, సివిల్స్ మెంటర్, సిఎస్బి, ఐఏఎస్ అకాడమీ స్కూల్ డైరెక్టర్ మరియు కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. చిన్నారి విద్యార్థులు యోగా, ఏఐపై అవగాహన, బతుకమ్మ, బుర్రకథ, అదేవిధంగా ట్రైబల్ డ్యాన్స్, సృష్టి రహస్యం, డ్రామా రూపంలో నృత్య ప్రదర్శనతో తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఆకట్టుకున్నాయి. అయితే అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్కూల్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి, మాలవరపు బాలలత, సివిల్స్ మెంటర్, సిఎస్బి, ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వారి తల్లిదండ్రుల సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సురేందర్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ శారద, ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఫ్యూజన్ ఫియస్టా కల్చరల్ ఫెస్టివల్కి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లలు కూడా చాలా డిసిప్లైన్డ్గా మన కల్చర్ని ఉట్టుపడేటట్టు రెడీ అయ్యారు, డాన్సెస్ చేస్తున్నారు. చాలా పెద్దగా ఈవెంట్ జరుగుతుంది. త్రివేణి స్కూల్ అనేది శ్రీ త్రివేణి స్కూల్ 1987లో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రీసెంట్గా చూస్తే ఇక్కడ రిజల్ట్స్ అనేవి లాస్ట్ ఇయర్ కూడా GPA 10/10 7 క్యాండిడేట్స్కి వచ్చిందనమాట. అంతేకాదు ఈ స్కూల్లో ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ప్రిన్సిపల్ కానీ ఇక్కడ కరస్పాండెంట్ గారు కానీ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్స్ కూడా చాలా వరకు ఇస్తున్నారు అనమాట. ఈ స్కూల్లో ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా చాలా డిసిప్లైన్గా చాలా వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ నేర్చుకోవడం, స్టడీసే కాదు, అకాడమిక్ స్టడీసే కాదు, కరికులంలో భాగంగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏదైతే డాన్సెస్, ఆర్ట్, మ్యూజిక్, తర్వాత స్పోర్ట్స్ కానీ ఈవెంట్స్ కానీ మిగతా వాటిలో పార్టిసిపేట్ చేయడం కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ స్టాఫ్ కానీ మరియు కరస్పాండెంట్ సార్ కానీ వీళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా స్టూడెంట్స్ని ఆర్గనైజేషన్ స్కిల్స్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ వీళ్ళ యాక్టివిటీస్లో వీళ్ళకి ఎలా నేర్పించడం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు. కంగ్రాచులేషన్స్ గోవర్ధన్ రెడ్డి గారు, నాకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. మీ పిల్లల్ని చూడటం కూడా చాలా హ్యాపీగా ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు, అంటే చిన్న స్కూల్ స్థాయి పిల్లలు ఎవరైతే 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్ ఈ స్టాండర్డ్ పిల్లలు కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇక్కడ కనిపిస్తోంది. వీళ్ళందరినీ చూసి మేమందరం చాలా సంతోషపడుతున్నాం. ఇంకా మీ స్కూల్ పైకి రావాలని, శ్రీ త్రివేణి స్కూల్ ఇక్కడున్న చంపాపేటలో ఉన్న స్కూల్ ఇంకా పైకి రావాలని చెప్పి, ఇక్కడ ఉన్న బ్రాంచెస్ కూడా మీరు అద్భుతంగా నడపాలని, ఇంకా బెస్ట్ రిజల్ట్స్ కూడా ఇంక ముందు వస్తాయని చెప్పి ఈ డిసిప్లిన్ చూస్తే నాకు అర్థమవుతుంది. ఎవరైతే పేరెంట్స్ ఉంటారో పిల్లల గ్రేడ్స్, ర్యాంక్స్ మాత్రమే చూడొద్దు, అన్ని యాక్టివిటీస్, హోలిస్టిక్ యాక్టివిటీస్ చాలా వరకు మనం చూసాం కదా. విపరీతమైన కార్పొరేటైజేషన్ అయిన ఈ తరుణంలో పేరెంట్స్ మరి విపరీతంగా మార్నింగ్ టు నైట్ చదువుపైన రుద్దకుండా, పొద్దున్న 4ంటికి లేపి రాత్రి 10ంటికి కూడా హోంవర్క్ చేయించకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ, ఎకో సెన్సిటివ్ సిటిజన్స్ కానీ, అంతేకాదు స్పోర్ట్స్, ఈవెంట్స్, గేమ్స్, కల్చరల్ ఫెస్ట్లో పార్టిసిపేట్ చేయించడం కానీ. ఇప్పుడు ఈరోజు చూడండి, ఈ ఫ్యూజన్ ఫియస్టాకి చాలా మంది పేరెంట్స్ కూడా కనిపిస్తారు, చాలా పెద్దవాళ్ళు కూడా వచ్చారనమాట. పిల్లల్ని ఇలాంటి వాటిలో ఎంకరేజ్ చేయడం వల్ల మన కల్చర్ తెలుస్తుంది. ముఖ్యంగా ఇందాక నేను వింటున్నాను తెలంగాణ కల్చర్ గురించి, తెలంగాణ డాన్సెస్, ఆర్ట్ ఫామ్స్ గురించి చాలా అద్భుతంగా స్పీచ్ ఇస్తున్నారు ఇక్కడ స్టూడెంట్స్ అనమాట. పేరెంట్స్ కేవలం చదువు మాత్రమే కాదు, ప్రపంచ జ్ఞానం, వాల్యూ సిస్టమ్, అండ్ ఈ స్కూల్లో ముఖ్యంగా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ కల్చరల్ ఫెస్టివల్ కూడా చాలా మంది పేరెంట్స్ పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఓన్లీ గ్రేడ్స్, మార్క్స్ మాత్రమే కాదు, పిల్లలు హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద స్కూల్ ఫోకస్ చేస్తుంది కాబట్టి పేరెంట్స్ కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఇంకా పిల్లల్ని అన్ని రకాల యాక్టివిటీస్లో ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను.